పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎలక్షన్ నేపథ్యంలో ప్రస్తుతం మనం లోక్సభ నియోజకవర్గం చెవెలలోని షేర్లింగంపల్లి ఏరియాలో ఉన్నాం, మాదాపూర్లో ఉన్నాము. బీజేపీ నుంచి అయితే మనకి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి అయితే రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, అలాగే బీఆర్ఎస్ నుంచి అయితే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. మరి ఈ ఏరియాలో వారు ఎవరికి ఓటేస్తారు, ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఎవరిని ఎంపీగా ఎన్నుకుంటారు, వారిని అడిగి తెలుసుకుందాం. మే 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటు వేస్తున్నారా? మొన్న మొదటి విడత పోలింగ్లో 4.4% ఓటింగ్ తగ్గింది. యువకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు ఓటింగ్ మీద. దీనిపై మీ అభిప్రాయం, అసలు ఎందుకు ఓట్స్ వేయట్లేదు? యాక్చువల్లీ ఏంటంటే ఓటింగ్ అనేది కంపల్సరీ అందరూ యూజ్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ హ్యూమన్ రైట్స్ కాబట్టి సో ఎవరు కూడా దాన్ని మిస్ చేసుకోకూడదు అనేది నా ఉద్దేశం. సో యాక్చువల్లీ ఏంటంటే అందరూ సిటీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వెళ్ళడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదని నా ఉద్దేశం. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువ ఉంది, అదే మన సిటీలో అయితే ఓటింగ్ తక్కువ జరుగుతుంది. కారణం ఏంటి అసలు? యాజ్ ఐ టెల్ యూ, సిటీలో ఎక్కువ మంది యూత్ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఆఫీస్ నుంచి వెళ్ళాలి అంటే ఆ డే లీవ్ తీసుకోవాలి, లేదంటే కొన్ని కంపెనీస్ లీవ్ ఇస్తారు, కొన్ని కంపెనీస్ ఇవ్వరు, కాబట్టి కొంతమంది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. చూసుకుంటే సెంట్రల్లో మనకి జాతీయ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ చాలా పాత పార్టీలు. ఎప్పుడు ప్రధానమంత్రి అయినా ఆ రెండు పార్టీల నుంచి అవుతున్నారు. ఇప్పుడు మరి ప్రధానమంత్రి మోడీ అవుతాడా, రాహుల్ గాంధీ అవుతారా, ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది? నా ఒపీనియన్లో అయితే మోదీ అనుకుంటున్నాను. మోడీ ఎందుకు ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 టర్మ్స్ చేశాడు కదా, మరి ఈసారి ఒకసారి రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా? నో యాక్చువల్లీ హీఈస్ ఎ గుడ్ లీడర్, ఈజ్ ఎ ట్రూ లీడర్ ఇన్ మై ఒపీనియన్. లీడర్ అంటే ఆయన చేసిన పనులు ఏమన్నా తెలుసా మీకు? ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక 2-3 చెప్పండి. రైతులకి ఇస్తున్నారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అయోధ్య ఒకటి కట్టించారు, తలాక్ ఒకటి ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేసేసారు, ఇంకా రైల్వేస్ డెవలప్మెంట్, అండర్ టన్నెల్స్ ట్రావెలింగ్ సంబంధించి అలాంటివన్నీ చేస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో చేయలేని వర్క్స్ అన్నీ కొన్ని ఇక్కడ అయ్యాయి అన్నమాట. మరి కొందరు ఏమో ప్రధాని మోడీకి సరైన అపోజిషన్ లేక ఆయనకు గెలుపు చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే రాహుల్ గాంధీ వ్యక్తిత్వం ఆయనకు సరిపడేది కాదు, అందుకే మోడీ చాలా ఈజీగా విన్ అవుతాడు అని అంటున్నారు. అది నిజమే అంటారా? మరి రాహుల్ గాంధీ ఇన్ఎక్స్పీరియన్స్ ఆయనకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏంటంటే ట్రూ లీడర్ ఎవరైనా కూడా అందరి సపోర్ట్ 100% ఉంటుంది. సో క్యాపబిలిటీ ఎవరికి ఉంటే వాళ్ళకే ఓటేస్తారు అనేది ఉద్దేశం. మనం సౌత్ రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బీజేపీ లేకపోవడానికి రీజన్ ఏంటి మరి? యాక్చువల్గా ఇక్కడ బీజేపీ లేకపోవడానికి నా ఒపీనియన్లో అయితే ఇక్కడ ఒక మంచి లీడర్ అనేది లీడర్షిప్ లేదు, అది కొంచెం మిస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా మీరు చెప్పేది మోడీ మాత్రం ప్రధాని కావాలని? ఎస్. మేబీ పాలిటిక్స్ పట్ల ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు, నెగిటివ్ థాట్ ఒకటి ఉంటుంది మోస్ట్లీ చాలా మెంబర్స్కి. సో వాళ్ళంత ఇంట్రెస్టెడ్ లేరేమో, కానీ వెయ్యాలి అంటే లైక్ ఏ లీడర్ రావాలనుకుంటారో వేస్తే మంచిది ఓటు. మేబీ ఓట్ వేస్తే మంచిది, లైక్ మీ లీడర్ని మీరు సెలెక్ట్ చేసుకోవడమే మంచిది. లేకపోతే వేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి పక్కన వాళ్ళకి చెప్పాలి అట్లీస్ట్, లైక్ ఓట్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఏం ఎఫెక్ట్ రావచ్చు అని చెప్పి. చాలామంది అయితే నెగిటివ్ వల్ల మేబీ వేయలేదు, లేకపోతే నాలాంటి వాళ్ళు అయితే అవైలబుల్ లేరని లాస్ట్ టైం నేనే ఓట్ వేయలేదు, సో అలాంటి కండిషన్స్ కూడా వస్తాయి. నేను మోదీ అవుతారేమో అని అనుకుంటున్నాను. మోడీ ఎందుకు అవుతారు అనుకుంటున్నారు అంటే ఆయన చేసిన మంచి పనులు ఏమైనా తెలుసా మీకు? ఆయన చేసారు, ఎలా అయితే ఆయన ఎక్స్టర్నల్ అఫేర్స్ని ఎంతైతే స్ట్రాంగ్ చేసారో, మన ఇండియా అయితే ఎలా అయితే రిప్రజెంట్ అయిందో మన ఫారిన్ కంట్రీస్లలో, ఎలా అయితే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయిందో, ఎన్ని ట్రీటీస్ సైన్ అయినాయో స్విట్జర్లాండ్ తోటి వాటితోటి. సో వాటి వల్ల నాకు తెలిసి ఇండియాకి ఇంపార్టెన్స్ ఫారిన్ కంట్రీస్ చాలా పెరిగింది, ఇంకా ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగినాయి. సో మేబీ ఆయనే వస్తారని అనుకుంటున్నాను నేను. మళ్ళీ కాంగ్రెస్కే వేద్దామని. కాంగ్రెస్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నాను? మొన్న వచ్చింది కదా, ఈ పట్టు కూడా ఏమైనా వస్తే అయినా కొంచెం మాకు ఇల్లు ఇస్తాడని, అంతే. 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, మాకు ఇల్లు రాలేదు, కనీసం ఈయనైనా ఇస్తాడేమోనని ఆశ, చిన్న ఆశ మాకు, అంతే. ఇలా కూరగాయలు అమ్ముకునే బతుకుతున్నాం కదా, అది ఆశ. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఎమ్మెల్యే అంటే లోకల్గా జరుగుతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంపీ అంటే వాళ్ళు పెద్ద చూపించకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఉందంటే ప్రాంతీయ పార్టీలే కదా ఎక్కువ ఉండేది, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అంటే సెంటర్లో ఉండే పార్టీలు అంత ఉండవు. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించారు. మాకైతే 2 ఒకసారి జరుగుతాయి ఎంపీలు. సో మేమైతే 2 వేస్తాం. ఏ పార్టీ వచ్చినా అంత ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించట్లేదు కదా, సో ఎవరికి ఓటేయడం ఎందుకు, సైలెంట్గా మన పని మనం చేసుకుంటే అయిపోద్ది కదా అని జనాలు అలా ఆలోచిస్తున్నారు. యూత్ కంపల్సరీ లైక్ వాళ్ళు ముందుకు రావాలి, అంటే వాళ్ళే ఆదర్శం నెక్స్ట్ వాళ్ళకి. సో వాళ్ళే ముందుకు వచ్చి లైక్ జనాలకి అవగాహన కల్పించాలి.
లైక్ అంటే ఈ పార్టీ గెలిస్తే ఇలా ఉంటుంది అని కొద్దిగా అవగాహన ఇస్తే సో అలా ముందుకు రావచ్చు. నేను మోడీ అనుకుంటున్నాను. లైక్ తను చేసిన డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సో జనాల్లో అతనే ఎక్కువ కనిపిస్తున్నారు. సో మోడీ వస్తారు అనుకుంటున్నాను. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీగా హోరాహోరీగా పోటీ పడుతున్నాయి నువ్వా నేను అనే విధంగా. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణలో? నేనైతే కాంగ్రెస్ అనుకుంటున్నాను. లైక్ ఎందుకంటే ఊర్లలో అంటే అంతగా డెవలప్మెంట్ అవ్వలేదు అనుకుంటున్నాను టీఆర్ఎస్ వల్ల. సో అంటే ఇది మొన్న ఎన్నికలు అదే జరిగింది. సో సిటీలో ఉండేవాళ్ళు తెలంగాణకు మొగ్గు చూపారు, ఊర్లలో ఉండేవాళ్ళు కాంగ్రెస్ మొగ్గు చూపారు. సో అంటే ఊళ్ళో ఉండేవాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి సో వాళ్ళు కాంగ్రెస్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సెంట్రల్ మాత్రం కాంగ్రెస్కి ఓటు వేయాలనుకుంటాను. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మోడీ అడ్మినిస్ట్రేషన్ బాగోలేదు. ఎందుకు బాగాలేదు, ఎందుకు నచ్చలే ఆయన మీకు? చదువుకున్న పిల్లలు ఐటీ రంగంలో చదువుకున్నారు పిల్లలు, ఐటీ జాబులు చేయవలసి కనీసం ఒక్క రిక్రూట్మెంట్ కూడా తీయలేదు ఇన్ని సంవత్సరాలు అయింది. మరి ఎందుకు ఓటు వేయాలా? మేము పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మేము కష్టపడి కూలి నాలుగు చేసి చదివిస్తాం. మరి వాళ్ళ ఉద్యోగాలు లేకపోతే మాలాగా అయిపోతే మరి ఎందుకు చదువులు అని దాని మీద మేము వ్యతిరేకిస్తాం. ఆయన మీరు అది కూడా చూస్తున్నారు, లైక్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ కూడా చూడాలి. లైక్ బై నెంబర్ ఏంటంటే అది పెరుగుతూనే ఉంది బై నెంబర్, బట్ అట్ ది సేమ్ టైం మీరు ఇది కూడా చూస్తే లైక్ కొంతమందికి లైక్ సమ్మర్ అండ్ డిఫరెంట్ రీజన్స్తో అపతీలో ఉన్నారు. ఓటేస్తే లైక్ వాట్ చేంజ్ ఇట్ విల్ మేక్. సో మీకు వాట్ చేంజ్ ఇట్ విల్ మేక్ అని చూస్తే మీరు వెన్ ఇట్ కమ్స్ టు అటల్ బిహారీ వాజ్పేయి రూల్లో ఆయన ఒక ఓటుతో గవర్నమెంట్ పడిపోయింది. సో లైక్ ఎవ్రీ ఓట్ కౌంట్స్. సో ఖచ్చితంగా కొంతమంది దే హ్యావ్ టు కమ్అవుట్. ఎందుకు అన్నది ఈ ఆలోచన మంచిది కాదు. ఎవ్రీ వన్ షుడ్ ఓట్. అండ్ అట్ ది సేమ్ టైం లైక్ మన పాపులేషన్ పెరగడంతో పాటు ఇది తగ్గడం పెద్ద డిఫరెన్స్ కాదు. ఎప్పుడు ఓటేసి రెగ్యులర్గా ఓటేసే వాళ్ళు అయితే మటుకు వేస్తున్నారు. జెన్యున్లీ రాహుల్కి ఛాన్సే లేదు, రాహుల్కి అయితే ఛాన్సే లేదు. లైక్ ప్రెజెంట్ మోడీకి ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కోయలేషన్ ఇండియా బ్లాక్ కనుక మళ్ళీ వస్తే మేబీ ఎవరైనా అవ్వచ్చేమో, కానీ రాహుల్కి అయితే నాకు తెలిసినంతవరకు ఛాన్స్ తక్కువే. అతన్ని ఒప్పుకునే లైక్ వాళ్ళ కోయిలేషన్లో ఇండియా బ్లాక్లోనే వాళ్ళని లీడర్గా యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. షిగంజీకి పెప్సీకి లింక్ చేసే వాళ్ళని మన ప్రైమ్ మినిస్టర్కి యాక్సెప్ట్ చేయలేం కదా. కొంచెం ప్లస్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం లైక్ మీకు ఎప్పుడైతే అసెంబ్లీ ఓట్స్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు సెపరేట్గా జరుగుతున్నాయో పీపుల్ విల్ బెటర్ రికగ్నైజ్. లైక్ మనం ఇప్పుడు ఓటేసేది సెంట్రల్ గవర్నమెంట్కి, ఇప్పుడు ఓటేసేది స్టేట్ గవర్నమెంట్ కన్నా రికగ్నైజ్ డిఫరెన్స్ ఎవరికైతే తెలిసిందో వాళ్ళు కంపల్సరీ సెంట్రల్ ఎవరి బెస్ట్, స్టేట్లో ఎవరి బెస్ట్ అన్నది చూస్ చేసుకుంటారు. సో ఐ థింక్ బీజేపీ హ్యాస్ ఎడ్జ్ ఓవర్ ఇట్. కొంచెం ఎడ్జ్ ఉంది బీజేపీకి అనుకుంటున్నా, బట్ వీ డోంట్ నో. లైక్ అంటే మా ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎలక్షన్స్ ఇంట్రెస్ట్ చూపారు. అంత దూరం వెళ్ళి ఎవడేస్తాడు, జాబ్ ఉంది కదా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి చాలామంది ట్రావెలింగ్ ఛార్జెస్ చూసుకుంటారు. సో అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు ఓటింగ్కి. అదొక రీజన్ అంతే. వృద్ధులు రారు నార్మల్గా, వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా చేసి వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయడం మంచిది. అట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ప్రజెంట్ ఉన్న టాక్ ప్రకారం అయితే కాంగ్రెస్ గెలుస్తుంది. చాలామంది కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పుడు మన తెలంగాణలో కూడా కాంగ్రెసే నడుస్తుంది కదా, కాంగ్రెసే గెలుస్తుంది అని అనుకుంటున్నాను. మరి ప్రధాని ఎవరైతే బాగుంటుంది, రాహులా మోడీయా? ఇప్పుడు బాగానే ఉంది, ఎవరైనా ఓకే. ప్రజెంట్ మోడీ అయినా ఓకే, రాహుల్ గాంధీ అయినా ఓకే. ఉన్న ప్రకారం అయితే మోడీ అయితే బాగుంటుందేమో. మోడీ చేసిన మంచి పనులు 2-3 చెప్తారా? తెలుసా? అంటే చాలా స్కీమ్స్ చాలా వచ్చినాయి మోడీ గవర్నమెంట్లో. ఇంకా వేరే దేశాలతో చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. మనకు వేరే దేశాల నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మోడీ వల్ల. సో అట్లా మోడీ ఉన్న ప్రాబ్లం లేదు. ఇంకెవరు వచ్చినా కానీ ఇవి నడుస్తూనే ఉంటాయి కదా, సో ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు. సెంట్రల్లో ప్రధాని ఎవరైతే బాగుంటుంది, మోడీయా రాహులా? మోడీయే. ఎందుకు మోడీ అవ్వాలనుకుంది? యాక్చువల్లీ ఏంటంటే మోడీ అంటే ఇష్టం లేదు, కాకపోతే ఎందుకు మోడీ అంటే ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడున్న టైంలో అపోజిషన్ కూడా కరెక్ట్గా లేదు, వాళ్ళకి అంత ఆలోచించే శక్తి లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. సో నా మూమెంట్లో మోడీ ఒకటే, ఇంకో ఆప్షన్ లేదు. ఇంకో ఆప్షన్ లేదు. 3-4 ఆప్షన్లు ఉంటే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఉన్నది ఒకే ఆప్షన్, మోడీయా మోడీ కాదా, మోడీ అంతే. ఆప్షన్ లేకుండానే మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు అనుకుంటున్నారా? అంతే, ఆప్షన్ లేకుండానే అవుతున్నాడు. ఆయన లాంటి క్యాండిడేట్ ఇంకోరు అపోజిషన్లో ఉంటే మోడీ కష్టం అవుతుండేనా? డెఫినెట్గా. కేజ్రీవాల్ ఉన్నాడు, కేజ్రీవాల్కి అదే సపోర్ట్ ఇచ్చుంటే, కేజ్రీవాల్ మంచిగా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చుంటే డెఫినెట్గా కేజ్రీవాల్ అయ్యేవాడు. బట్ కేజ్రీవాల్కి ఇవ్వడం లేదు కాబట్టి ఆటోమేటిక్గా మోడీ అవుతున్నాడు. కాంగ్రెస్ కూడా కొంచెం గట్టిగా పడితేనే, అపోజిషన్ కూడా కొంచెం గట్టిగా ఉంటేనే సో ఏ పార్టీకైనా బాగుంటుంది. అపోజిషన్ లేకుండా ఒకే పార్టీ ఇప్పుడు కూడా రూల్స్ అయితే కరెక్ట్ కాదు. అపోజిషన్ ఎంత కరెక్ట్గా ఉంటే అప్పుడు అంత బాగుంటుంది. తెలంగాణ లోక్సభ స్థానాలు 17 ఉన్నాయి,
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బాగా పోటీ పడుతున్నాయి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని. ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది? కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఎందుకు కాంగ్రెస్? కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూలింగు. సో బీఆర్ఎస్ అంటే నమ్మకం పోయింది ఎవరికైనా అప్పులే. సో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపాటీ ఉంది. సో కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి చాలామంది రీలొకేట్ అయి ఉన్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఎందుకంటే చాలామంది బెంగళూరు, పూణే అటు సైడ్ ఉన్నారు. బట్ దే షుడ్ హ్యావ్ అన్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ బ్యాక్ హియర్ అండ్ ఓట్. బట్ దట్ ఈజంట్ హ్యాపెనింగ్. ఈ ఎలక్షన్ మనకి మొత్తం వాట్ నేషన్ విల్ హ్యాపెన్ అనేది డిసైడ్ అవుతుంది. ఐ వుడ్ అర్జ్ టు కమ్ ఫ్రెండ్ టు గివెన్ ఎలక్షన్. ఎందుకంటే ఇట్స్ మోర్ లైక్ అబౌట్ యువర్ నేషన్, మన ఇండియా కోసం, నాట్ అబౌట్ ద స్టేట్ ఆర్ నాట్ అబౌట్ యువర్ గల్లీ అవన్నీ కాదు, కానీ ఇట్స్ మోర్ అబౌట్ కంట్రీ. సో మీ కంట్రీ కోసం వాట్ ఈస్ అ వాల్యుబుల్ థింగ్ అనేది యూ నీడ్ టు నో యాజ్ ఎన్ యూత్ ఆర్ ఎల్స్ యాజ్ ఎన్ పర్సన్, యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎన్ సిటిజన్ ఆఫ్ ద country. You need to know that the MP elections are important. There should be a national party which will help the country. Let's say put TRS ki BRS ki మీరు vote వేసారు అనుకోండి, they will work for the state, not for the country. What will they do in the state? Not for the country కదా. వాళ్ళతోటి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? సో పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ నేషనల్ పార్టీస్ హూ ఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ వర్కింగ్ దేర్, దానికి ఓట్ చేయాలి మీరు. సో మీరు లాస్ట్ 10 yearsగా చూసుకుంటే you need to see where the growth is. So the vote should go towards the growth, not towards the party ఎవరైతే మేము ఇది చేస్తాం అది చేస్తామని కాదు, కానీ towards your interest, your national interest, and not your personal interest, not your gully interest, but about the national interest. Previous 10 years back చూసుకుంటే there wasn't this much of exposure and everything, but over the 10 upon the years చాలా గ్రోత్ కానీ అప్డేట్స్ కానీ టెక్నాలజీస్ ప్రతి వచ్చింది. కాబట్టి keep yourself in a field. Let's say you are in an IT, compare it to 10 years and now how it is working, vote accordingly. ఇప్పుడైతే రూలింగ్ పార్టీ అయితే బీజేపీ ఉన్నది. బీజేపీ మాకు ఎప్పటికైనా బీజేపీ వచ్చిన కాడి నుంచి ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ కింద టీఆర్ఎస్ ఉన్న కాడి మాకు మంచిగా అనిపించింది, మేలు మంచిగా అనిపించింది. అదే మీనా ఉండి అప్పుడు ఇంతకుముందు ఏం చేసింది ఏం కథ మనకు తెలియదు. మాకు తెలిసిన కాంచి టీఆర్ఎస్ గవర్నమెంటు అన్నిటికన్నీ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ కానీ పల్లెటూరు కానీ సామాన్య ప్రజలు కానీ అందరిని వాదుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఎప్పుడున్నా అది గుండాయుధం, ఎప్పుడున్నా రవిడిద్దాం. వాళ్ళు చేసే పని అది చెప్పేది 10, చేసేది 1. అది వాళ్ళకాడికే మళ్ళీ వేరే ఇతర వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు అనేది ఏం లేదు. వాళ్ళు బంద్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు మనకు చెప్పింది ఏం లేదు. మాకు 100% మొన్న 3 నెలలు వెళ్ళి 4 నెలల రన్నింగ్ అవుతుంది. ఇప్పటికీ హైదరాబాద్ అల్లంకొలం అయింది. పల్లెటూరులో పోతే చూస్తే అల్లంకొలం అయిపోయింది. చేనులు వెళ్ళిపోయినాయి, నీళ్ళు లేక ఏం నానాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట కూడా కొనుగోలు లేకుండా చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ ఎలక్షన్ బీజేపీ కామన్, బీజేపీ రావాలి సార్, బీజేపీ రావాలి. అంటే మోడీ ప్రధాని కావాలి. ఈడ మటుకు ఇప్పుడు ఈ ఎలక్షన్ల మటుకు పోయిన ఎలక్షన్ అంటే ఏదో పొరపాటు అయిపోయింది. అందరూ నమ్మించి చేసింది ఇది. ఇప్పుడు వాళ్ళ ఎక్కబోతే వాళ్ళైతే చేసింది కాదు. నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, నీకు 10 అంతర బిల్లు కట్టిస్తాను అంతవరకు చెప్పింది ఒక అడిగే. కానీ వాళ్ళు చేసింది లేదు ఇంతవరకు. ఒకటి చేసింది 6 గ్యారెంటీ ఏమి ఇచ్చిండ్రు? ఆడోళ్ళకి బస్సు పెట్టిన చీరలు పట్టుకొని కొట్టుకుంటారు, కొట్టుకుంటారు. మగవాడు ఏం చేయాలి? ఇప్పుడు ఆడి మగ ఉంటేనే పని అవుతుంది. మళ్ళీ ఆడి మంచి ఒక్కటైతేనే వాడే సీఎం అయ్యిండా? వాళ్ళకి గ్యారెంటీ మొగలు నిలబెడుతున్నాడు. వాళ్ళకు కూడా వాళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడు నా సీటు కూర్చొని నా సీటు కానీ అదొకటి గ్యారెంటీ, అదొకటి ఇచ్చిండు. ఎందుకంటే తనుకోనికి గవర్నమెంట్కి వెళ్ళి రాసుకోవాలి, గడకెళ్ళి రాసుకోవాలి. అది ఎవరికి దొబ్బాలి? ప్రజలకి దొబ్బాలి. ఇప్పుడు కందిపప్పు 100 రూపాయలు 200 అయింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఇప్పుడు గెలిచేది బీఆర్ఎస్ గవర్నమెంటు వెనుక. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అది పాము. చూసారు కదా వ్యూయర్స్, లోక్సభ నియోజకవర్గం చేవెళ్లలోని మాదాపూర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? కొందరు బీఆర్ఎస్కి ఓటేస్తామని, కొందరు బీజేపీకి ఓటేస్తామని, కొందరు కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్తున్నారు. చూద్దాం, May 13th అయితే ఎలక్షన్ ఉంది. అప్పటి వరకు ప్రజలు మరి ఏం డిసైడ్ అవుతారు, ఎవరిని గెలిపిస్తారు, అప్పటిదాకైతే వెయిట్ చూద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల.